సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మొత్తానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉన్నాం అనమాట. సో మోహన్ బాబు గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, కానీ ఎడ్యుకేషన్ గురించి మాత్రం ఇంట్రడక్షన్ అవసరం. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మంచిగా చదువుకుంటూ మంచి ప్లేస్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ మనం లాగ్స్ చేస్తూ ఉన్నాం. ఎంట్రన్స్ లో మోహన్ బాబు గారి యూనివర్సిటీకి సంబంధించి ఒక లాగ్ అయితే చేసేసాము. కానీ ఇక్కడ నేను ఇంకొక స్పెషల్ గా ఒక విషయం తెలుసుకున్నాను. ఏషియన్ లోనే ది బెస్ట్ లైబ్రరీ ఇక్కడ ఉందట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్పిన మాట, ఒక్కసారి నాకు లోపలికి వెళ్ళి తెలుసుకోవాలంది ఎలాంటి బుక్స్ ఉన్నాయి, అలాగే ఎక్కడా లేని లైబ్రరీ ఇక్కడ ఉందంటే అసలు స్పెషాలిటీ ఏంటి మీకు కూడా తెలుసుకోవాలంది కదా. సో అస్సలు లేట్ చేయదు, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లోపలికి వెళ్తుంటే ఒక చిన్న వైబ్ ఉందన్నమాట, ఎందుకంటే చుట్టూ అంతా గ్రీనరీ ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ లోపలికి అయితే వచ్చేసేయండి మీరు కూడా. ఇదంతా సెంట్రల్ ఏసీ ఉందండి. వన్స్ ఒక్కసారిగా బయట నుంచి లోపల రాగానే చాలా కూల్గా ఉందన్నమాట. అండ్ చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ అనమాట. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ సిస్టమ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇదే రిసెప్షన్లో, అంటే ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఇక్కడ వచ్చి డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ 1 2 3 4 5 మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి. సో 5 పీపుల్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లైబ్రరీకి సంబంధించి వాళ్ళు ఇస్తారనమాట. సో ఎంట్రన్స్లో ఇది రాగానే మీరు ఒకసారి ఇది చూడొచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా హాల్స్లో కావచ్చు, మాల్స్లో కావచ్చు, ఎంట్రన్స్లో కొంచెం ఏదైనా అట్రాక్టివ్గా ఇంటెన్స్గా క్రియేట్ చేసే ఏమైనా కనిపిస్తే పిక్చర్స్ మాత్రం ఒకసారి ఆగి చూస్తాం కదా. నాకైతే ఇక్కడ రాగానే ఇది ఏంటో తెలుసుకోవాలంది. కానీ ఇది చాలా, అంటే ఇది చెక్క లేదంటే టేకా తెలియట్లేదు కానీ, బట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ బొమ్మ మాత్రం చాలా బాగుందండి బేసికల్గా. అంటే దీనికి కూడా ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది మోహన్ బాబు గారు ఇక్కడ పెట్టారు అంటే. సో అదేంటని తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అనమాట, లైబ్రరీ లోపలికి వచ్చేసాము. సో లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే అనమాట. లోపలికి రాగానే మీరు ఒకసారి ఇట్లా లుక్ వేస్తే ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ప్లెజెంట్గా ఉందండి. అండ్ ఇంకా ఇక్కడ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ ఉండింది, ఐడి కార్డ్స్ ఉన్నాయన్నమాట. మంచిగా దీన్ని ఇంకా బాగా అందరికీ చూపించుకోవడానికి. బేసికల్గా ఏంటంటే మేము నీకు ముందు లాగ్లో కూడా చెప్పాను, మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఫస్ట్ స్టార్ట్ అయింది 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అంటే విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. బట్ వీళ్ళు ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నారనమాట. ఆ పేరుతోనే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మోహన్ బాబు గారి యూనివర్సిటీతో ఇంకా ఎక్కువగా పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది స్టాఫ్ సంబంధించిన హాల్లా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, ఇంకా బాయ్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ లైబ్రరీలో ఒక ఇద్దరు ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? విష్ణువర్ధన్. ఏం చేస్తుంటారు ఇక్కడ? స్టాక్ అసిస్టెంట్. ఓకే. సో ఎక్కడా లేని లైబ్రరీ ఇక్కడ ఉందని విన్నాం. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని బుక్స్ ఉంటాయి అసలు బేసికల్ గా? 2 lakhs బుక్స్. ఓకే. సో స్టడీ అవర్స్ కాకుండా ఇక్కడ లైబ్రరీలో వచ్చి చదువుకుంటారా స్టూడెంట్స్? చదువుకుంటారు, హాలిడేస్ లో కూడా వస్తారు. హాలిడేస్ లో కూడా టైమింగ్స్ ఎలా ఉంటాయి? హాలిడేస్ లో 9 to 5, మామూలు 8 to 8. ఓకే. సో ఇక్కడ కూడా చాలా మంది స్టాఫ్ కి వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా, అంటే చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకుని ఇక్కడ జాబ్ ఏంటి అసలు? స్టాక్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఓకే. సో ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యూనివర్సిటీ అంటే బెస్ట్ మేడం. బెస్ట్ అంతేనా? అంటే తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ. ఓకే. సో మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇది కలెక్షన్ కింగ్. డిసిప్లిన్ గా ఉంటారా? డిసిప్లిన్. థ్యాంక్ యూ. సో మోహన్ బాబు గారు అంటే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్ కింగ్ అంటాము, కానీ ఎడ్యుకేషనల్ వైజ్ మాత్రం మంచి డిసిప్లిన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు లైబ్రరీ చూస్తే చాలా వరకు 2 lakhs వరకు బుక్స్ ఇక్కడ వస్తాయంట. చాలా వేరే కంట్రీస్ నుంచి, ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ బుక్స్ తెప్పించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఒకసారి చూడండి, ర్యాక్ 1లో అంటే బేసికల్గా మనకి బుక్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు. అక్కడ లైబ్రరీ దగ్గర మనకు వెళ్ళి ఎక్కడ ఏం బుక్స్ అని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ర్యాక్కి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ర్యాక్ 1లో సైడ్ ఏలో ఏమేమి ఉన్నాయి, తర్వాత సైడ్ బిలో ఏం బుక్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ చూస్తే
ర్యాక్ నెంబర్ 15లో సైడ్ ఏలో ఏమున్నాయి, సైడ్ బిలో, అంటే ప్రతి ఒక్కటి ఒకవేళ బుక్స్ చేంజ్ అయినా కూడా ఈ లిస్ట్ మారిపోతుందంట. సో ప్రతి ఒక్కటి కూడా ర్యాక్స్కి సైడ్కి ఎలాంటి బుక్స్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ అనేది వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. అండ్ అసలు ఒకవేళ స్టూడెంట్స్ వచ్చినా కూడా లైబ్రరీ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట, వెంటనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. సో ఇది మొత్తం 3 floors ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2 floors అంతా కూడా లైబ్రరీకి సంబంధించిన బుక్సే ఉన్నాయి. మీరు ఒకసారి అంతా చూస్తే కూడా అన్ని చోట్ల మనకి ఈ బుక్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకప్పుడు అంటుంటారు బాగా చదువుకోవాలి, పుస్తకాలు పురుగు అయిపోవాలి అంటుంటారు. సో ఇక్కడ బుక్స్ చూస్తుంటే చాలా వెయిట్గా, అలాగే చాలా అంటే ఇన్ఫర్మేటివ్, అట్ ది సేమ్ టైం ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి బిఎస్ వాళ్ళకి అనమాట, హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో బుక్ చాలా బరువుగా ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా చదువుకుంటారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకొకసారి మాట్లాడుకోవాలి మనము. లైబ్రరీలో బుక్స్ తెచ్చుకున్న తర్వాత మంచిగా ప్లెజెంట్గా టేబుల్ మీద ఇలా కూర్చొని, చైర్స్ కావచ్చు, టేబుల్ కావచ్చు, వారేవా అన్నట్టుందండి. సో ప్లెజెంట్గా అక్కడ నేచర్, యాక్చువల్లీ బయటంతా గ్రీనరీ ఉంది, నేచర్ని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఇక్కడైతే మంచిగా చదువుకోవచ్చు. ఒక 4 people హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. సో సిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సీనరీస్ చూడండి ఒకసారి, ప్రతి ఒక్కటి కూడా లైబ్రరీలో బేసిక్గా సీనరీస్ ఎక్కువ పెడుతుంటారు అంటుంటారు, బట్ మోహన్ బాబు గారు కలెక్షన్ చేసిన సీనరీస్ అయితే చాలా చాలా బాగున్నాయని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, కొంతమంది స్టడీస్ చేసుకునేటప్పుడు అంటే ఇలా అందరిలో కాకుండా కొంచెం క్లోజ్డ్గా ఎవరికి కనిపించకుండా మంచిగా స్టడీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి ఇటు వచ్చాయి అనమాట. ఎస్, ఇది చూడండి ర్యాక్ సిస్టమ్ అనమాట. సో లైబ్రరీలోనే ర్యాక్ సిస్టము, ఇక్కడికి వచ్చి బుక్ పెట్టుకుని హ్యాపీగా చదివేసుకోవచ్చు. ఇటు క్యాబిన్స్ లాగా మనకి ఇవ్వడం జరిగింది, ఒక చైర్ ఇచ్చారు, ఆ క్యాబిన్లోకి వెళ్ళి చదువుకోవచ్చు అనమాట. అసలు డిస్టర్బెన్సే ఉండదు. స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది మాత్రం చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ మీరు ఒకసారి ఈ బ్లాక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా లోపలికి రావచ్చు, చక్కగా బుక్ పెట్టుకుని అక్కడ చదువుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే మనం సైలెంట్గా మనం మాట్లాడుకుని ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత బయటకు వచ్చేయచ్చు. సో ఇది అనమాట లైబ్రరీ. ఇక్కడ లోపల రంగానే సీనరీస్ చాలా బాగున్నాయి అని చెప్పాను కదా, ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో సీనరీస్. అసలు కొన్ని సీనరీస్ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఆ సీనరీస్లో చాలా అర్థాలు ఉంటాయని అంటుంటారు అందరూ కూడా. సో అది ఆర్ట్ వేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటుంటారు, బట్ సీనరీస్ మాత్రం చాలా ల్యాక్స్లోనే ఉంటుంది అంటున్నారు. సీనరీస్ చాలా బాగున్నాయండి ఎంట్రన్స్ వస్తుంటే. లైబ్రరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, అంత బాగుంది. సో స్టడీ వైజ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా నాలెడ్జబుల్గా ప్రశాంతంగా అయితే ఇక్కడ చదువుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోహన్ బాబు గారి యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీతో పాటు లైబ్రరీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.